నా తోటి శాసనసభ్యులుగా ఉండి జగనన్నపై ప్రేమతో పదవీ త్యాగం చేసినటువంటి ఎమ్మెల్యే సోదరులకు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంత ప్రజలు, సోదర సోదరిమణులు, మీడియా పత్రికా విలేకరులందరికీ కూడా మొదటిగా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసేటప్పుడు కొంతమంది రైతులు ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా కరెంటు బిల్లులు కట్టలేకపోతున్నాము, వ్యవసాయం గిట్టదు అని చెప్తే ఆ విషయం నోట్ చేసుకున్న తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉచిత విద్యుత్ ఇవ్వడం జరిగింది. చాలా మంది మహిళలు మేము కష్టాల్లో ఉన్నామని చెప్తే పావులా వడ్డీ ఇవ్వడం జరిగింది. అయ్యా మా పిల్లలు, మా తల్లిదండ్రులు చనిపోతున్నా కూడా ఆసుపత్రి ఖర్చులకి డబ్బులు లేక చనిపోతున్నారని చెప్తే ఆరోగ్యశ్రీ పెట్టడం జరిగింది. అదేవిధంగా వృద్ధులు, అయ్యా ముసలి వైపు నా ప్రాణం పోయే ముందు ఖర్చులకు డబ్బులు లేక అల్లాడుతున్నామని చెప్తే పెన్షన్లు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా రాజశేఖర రెడ్డి గారు పాదయాత్రలో తెలుసుకున్న ప్రతి సమస్యకు ఒక పరిష్కారం వెతకడానికి అవకాశం దొరికింది. ఆ విధంగా చేసి చూయించాడు. ఈ రోజు సోదరి షర్మిలమ్మ గారు అదే వాళ్ళ నాన్న దారిలో పాదయాత్ర చేస్తూ ప్రతి సమస్యను కూడా రాసుకోవడం జరిగింది, తెలుసుకోవడం జరిగింది, అర్థం చేసుకోవడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ విధంగా దాని పాదయాత్ర ఫలితంగా సంక్షేమ పథకాలు వచ్చినాయో అదేవిధంగా షర్మిలమ్మ గారు రాసుకున్న ప్రతి సమస్య కూడా జగనన్న గారి దగ్గర పోయి చెప్పడం జరుగుతుంది. రాబోయే రోజులలో మీ అందరి ఆశీర్వాదంతో జగనన్న ముఖ్యమంత్రి అయినప్పుడు ఈ పాదయాత్రలో తెలుసుకున్న ప్రతి సమస్య కూడా పరిష్కారం వస్తుందని చెప్పి నేను నమ్ముతూ ఉన్నాను. ఇంకొక విషయం చెప్పాలి, ఎప్పుడు కూడా నాకు సబ్జెక్ట్ ఎక్కువ మాట్లాడడానికి రాదు. ఏదైనా మాట్లాడుతూ ఉంటే చిన్న కథ చెప్పి తప్పించుకుంటా ఉంటాను. ఇక్కడ చిన్న ఒక కథ చెప్పాలి మీకు ఒకే నిమిషంలో. చిన్నప్పుడు మా టీచర్ చెప్పేటోడు, ఒక దారిలో ఒక వ్యక్తి పోతూ ఉంటే ఒక పెద్ద పొదకు నిప్పట్టుకొనిందంట. పెద్ద పొదకు నిప్పట్టుకొని ఉంటే ఆ పొదలో ఒక పాము పరిగెత్తు పైన చెట్టు కొమ్మపైకి వచ్చింది. చుట్టూ మంట. కాసేపు అయితే పాము చనిపోవాలి, కానీ ఆ దారిలో పోయే వ్యక్తి తన మెడకు ఒక పొడగాటి కర్రకి ఒక బ్యాగ్ ఉన్నిందంట. ఆ బ్యాగు పెడితే ఆ పాము దాంట్లో బ్యాగులోకి వచ్చింది. ఆ తీసి కిందకి వదిలిన తర్వాత పాము అతన్ని కాటేసిందంట. ఆ విధంగా ఈ రాష్ట్రంలో నిర్వీర్యమైపోయినటువంటి కాంగ్రెస్ పార్టీని పాదయాత్ర చేసి ప్రాణం పోస్తే ఆ కాంగ్రెస్ ఈ సిబిఐని అడ్డం పెట్టుకొని రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని కాటేస్తా ఉంది. కాబట్టి ఆ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ప్రాణం పోకుండా పోయింటే ఈ రోజుకి కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోయిండేది. అలాంటి కృతజ్ఞత లేని పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇక చంద్రబాబు నాయుడు గారి విషయం కూడా చెప్పాలంటే ఇంకొక కథ చెప్తా ఒకే నిమిషంలోన. ఒక పోలీసు దొంగతనం చేస్తూ ఉంటే ఒక పోలీసు రాత్రి వచ్చాయంట, అర్ధరాత్రి కాడ దొంగతనం చేస్తూ ఉంటే దొంగని పట్టుకున్నాడంట. పట్టుకున్న తర్వాత పోలీస్ స్టేషన్ తీసుకెళ్తూ ఉంటే వర్షం వచ్చిందంట. అప్పుడు దొంగ చెప్పాడంట, అయ్యా పోలీసు వర్షం వస్తా ఉంది, గొడుగు తీసుకురానా అని చెప్పి అడిగాడంట. అప్పుడు పోలీసు గొడుగు తీసుకురాపోని పంపించాడంట. గొడుగు తీసుకొని పోయాక వచ్చాడు, మళ్ళీ రాలేదు. అప్పుడు నమ్మినాడు. కానీ రెండవసారి కొద్ది రోజుల తర్వాత అదే దొంగ ఇంకొక దగ్గర దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడంట. దొంగతనం చేస్తూ పట్టుబడితే అప్పుడు అదే పోలీసు మళ్ళీ పట్టుకున్నాడంట. అప్పుడు కూడా దొంగ, అయ్యా మళ్ళీ వర్షం వచ్చింది, అయ్యా మళ్ళీ గొడుగు తెస్తానని చెప్పినాడంట. ఆ పోలీసు చెప్పినాడంట, రే నిన్ను గొడుగు తీసుకోవడానికి పంపిస్తే నువ్వు తిరిగి రావు, నీవే ఉండు, నేనే గొడుగు తీసుకొస్తానని చెప్పాడంట. అయ్యా చంద్రబాబు, నీ ఒకసారి దోచుకున్నావు, కథలో పోలీసు ఒప్పుకున్నాడేమో, కానీ రెండవసారి దోచుకోవడానికి నీకు అధికారం ఇవ్వడానికి ఏ ఒక్కరూ తయారు లేదని చెప్పి మీకందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు షర్మిలమ్మ గారితో పాటు మా భార్య కూడా 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ ఉందంటే నాకు చాలాసేపు మాట్లాడడానికి మాటలు రాక, అన్న మాట్లాడతారంటే కూడా మాట్లాడలేకపోయినాను. ఎంత అదృష్టంగా భావిస్తున్నామంటే షర్మిలమ్మ గారితో పాటు అడుగులో అడుగు వేసి నడవడానికి మా కుటుంబానికి కూడా అవకాశం వచ్చిందంటే మా జీవితం ధన్యమైందని చెప్పి అదొక గొప్ప అవకాశంగా మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి మీ అందరికీ చెప్తున్నాను, షర్మిలమ్మ గారు ఎన్ని కోట్ల హృదయాలను స్పర్శించారు, ఎన్ని కోట్ల మందికి వాళ్ళు ఆపేదగా పలికరించారు, ఎన్ని సమస్యలు వాళ్ళు రాసుకున్నారు. ప్రతి సమస్యకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, జగనన్న ముఖ్యమంత్రి అవుతాడు. ఈ పాదయాత్ర ఫలితం త్వరలో ప్రజలకి చేబోరుతుంది.
ఈ అవకాశం ఇచ్చినందుకు. ఈ శ్రీకాకుళం ప్రాంతానికి మొదటిసారి వచ్చినాను. మొదటిసారి వచ్చి చూస్తే ఇంత ఆప్యాయత, ఇంత ప్రేమ, అభిమానాలు ఈ ప్రజల్లో ఉన్నాయని తెలిసిన తర్వాత నిజంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను.